yes, the yummiest, cool and thick milkshake kosamu the best place, the right choice is Makers of Milkshake. Yes, మరి Makers of Milkshake అని మనం వినగానే ఫస్ట్ థాట్ వచ్చేసి yes, యమ్మీ చాక్లెట్ మిల్క్ షేక్, వెనిలా మిల్క్ షేక్, స్ట్రాబెరీ, ఇలా రకరకాల మిల్క్ షేక్స్తో అంతా రెడీ అయిపోయింది మన మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. ప్రస్తుతం నేను బంజారా హిల్స్ బ్రాంచ్ దగ్గర ఉన్నాను మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్లో. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకోవచ్చు, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. ఎస్, మరి లవ్ అన్నది మనం మాటల్లోనే కాదు, ఒక టేస్ట్ ద్వారా కూడా చెప్పవచ్చు అని అర్థమవుతుంది. అది కూడా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ టేస్ట్ చేసుకుంటూ కూడా మనం లవ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని మాత్రం అర్థమైంది. ఒకసారి ఆర్డర్ చేసేసి మంచిగా మిల్క్ షేక్ తాగుతూ ఆ టేస్ట్ ఎలా ఉందో నేను మీతో చెప్తూ రాహుల్ది మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ హిస్టరీ మొత్తం కూడా తెలుసుకుందాం. సో ఒక ఆంటర్ప్రెన్యూర్, ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆంటర్ప్రెన్యూర్ ఈస్ రాహుల్. మరి ఇట్లా డైనమిక్ ఆంటర్ప్రెన్యూర్గా రావడానికి తను ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీలో ఒకరు కూడా ఇట్లా బిజినెస్ చేసి ఒక మంచి స్టేజ్కి రావాలి అని ఎన్నో గోల్స్ పెట్టుకుంటారు. సో మరి ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే ఇంకొన్ని సజెషన్స్ కూడా తీసుకుందాము ఈ సక్సెస్ఫుల్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ మిస్టర్ రాహుల్. హలో, ఎస్. సో ఇక్కడ బంజారా హిల్స్ బ్రాంచ్లో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్లో ఏ మిల్క్ షేక్ సిగ్నేచర్ మిల్క్ షేక్ ఇక్కడ? ఓరియో అండ్ కిట్ క్యాట్. ఓరియో అండ్ కిట్ క్యాట్, 1 కిట్ క్యాట్ మిల్క్ షేక్. ఓకే. సో ఇప్పుడు కిట్ క్యాట్ మిల్క్ షేక్ నేను ఆర్డర్ చేసిన. ఇంత కిట్ క్యాట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రెస్టారెంట్కి వెళ్తున్నా, లేకపోతే ఏదైనా కేఫ్కి వెళ్తున్నా, ఇలా మిల్క్ షేక్ తాగడానికి వచ్చినా కానీ ఫస్ట్ మనం చూసేది టేస్ట్ బాగుందా లేదా. సో అంతే ప్యారలల్గా మనం చూసేది అంబియన్స్. మరి ఎంత ప్రశాంతత ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ని గ్యాదర్ అవ్వడానికి కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూడా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉండే ప్లేస్ అండ్ అంబియన్స్ మాత్రం టాప్ లెవెల్లో ఉండాలని అనుకుంటాం. సో ఆ అంబియన్స్ చుట్టుపక్కల ఉన్న దాన్ని బట్టి మన మైండ్ సెట్ కూడా చాలా పీస్ఫుల్గా మారిపోతుంది. మరి ఆ పీస్ఫుల్నెస్ ఇక్కడ మనకి మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ బంజారా హిల్స్ బ్రాంచ్లో మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా వైట్ అండ్ బ్లూ థీమ్తో ఉంది. సో దిస్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు ఇచ్చే బాక్సెస్, అంటే మనకి పార్సల్స్ ఇచ్చే బాక్సెస్ని కూడా చాలా హైజీన్గా ప్యాక్ చేయడం జరుగుతుంది అన్నది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ప్రతి బాక్స్ పైన కూడా దిస్ ఈజ్ ద యమ్మీయెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ లవ్. సో మనం ఒక బాక్స్ కానీ ఎక్కడైనా ఏదైనా చదివితే, దానిపైన కంటెంట్ ఉన్నప్పుడు చదివితే మన మైండ్ కూడా కాస్త చేంజ్ అయిపోతుంది అకార్డింగ్ టు ది కంటెంట్. సో మరి ఇట్లాంటి కంటెంట్ ఉంటే కాస్త పీస్ అయిపోయి అప్పుడు మనము ఇలా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ అలా మనం ఏ టాపింగ్ మీద అయితే రన్ అవుతుంటామో అలా మనం వెళ్తూ ఉంటాం. సో వీళ్ళ దగ్గర మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్సే కాకుండా న్యూ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్స్ ఏ వాఫిల్, ఇట్స్ ఆల్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్ అంటూ ద లండన్ వాఫిల్ సీ అనేసి మనకి వాఫిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అంబియన్స్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఎట్ బంజారా హిల్స్ బ్రాంచ్. వావ్, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో. ఒకసారి నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందన్నది. సూపర్. ఎస్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఎంప్లాయీ సురేష్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఎటువంటి ఫ్లేవర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అండ్ కస్టమర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అన్నది రెగ్యులర్గా తనకి వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ బంజారా హిల్స్ బ్రాంచ్లో. అండ్ తన ఎంప్లాయీగా తను ఎప్పుడు జాయిన్ అయ్యారు మాట్లాడదాము సురేష్తో. ఎస్, సో హాయ్ సురేష్. హాయ్ మేడం. సో ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఇక్కడ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు? యాక్చువల్లీ నేను 2016లో స్టార్ట్ చేశాను మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్లో నా జర్నీ. అండ్ దిస్ ఈస్ ద మై బెస్ట్. సో బికాస్ అంబియన్స్ ఇస్ ద వెరీ గుడ్ అండ్ ఆల్సో it's very good, my favorite place, and the customers will come regularly. And చుట్టుపక్కల కార్పొరేట్ ఆఫీసెస్ ఉండడం వల్ల
కస్టమర్స్ రెగ్యులర్గా వస్తారు, రెగ్యులర్గా విజిట్ చేసి 1 or కొంతమంది కస్టమర్స్ వచ్చేసి 1 or 2 షేక్స్ కూడా వాళ్ళు తాగుతారు. అండ్ దీంట్లో బెస్ట్ ఫ్లేవర్స్ వచ్చేసి బ్రౌనీ షేక్స్ అండ్ డ్రై ఫ్రూట్, కిట్ క్యాట్, ఓరియో అండ్ బెల్జియం డార్క్ చాక్లెట్. దిస్ ఇస్ ద బెస్ట్ ఫ్లేవర్స్. అండ్ న్యూలీ లాంచ్ ఐస్ క్రీమ్స్ కూడా బాగుంటాయి, సీతాఫల్, డ్రై ఫ్రూట్ కూడా, ఇవన్నీ రియల్ ఫ్రూట్లో ఉంటాయి. సో ఎక్కువగా మీ దగ్గర ఏది సేల్ అవుతూ ఉంటుంది అండ్ ఎక్కువ ప్రైమ్ టైం ఏంటి మీది? ప్రైమ్ టైం మీన్స్ ఆఫ్టర్నూన్ వస్తారు, లంచ్ టైంలో వస్తారు యాక్చువల్గా కస్టమర్స్ అందరూ. 1 to 3:30 or 4 మధ్యలో వస్తారు. సో ఆ టైంలోనే మాకు హరిబరిగా కస్టమర్స్ వస్తుంటారు, వెళ్తుంటారు, సో చేస్తుంటాము. ఎస్, మరి స్విగ్గీ జొమాటో నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది? స్విగ్గీ జొమాటో యాక్చువల్గా అంటే అది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అది ఆఫ్టర్ 4 or 5 తర్వాత స్టార్ట్ అవుతుంది అండ్ మిడ్ నైట్ వరకు ఉంటుంది. Rahul Tirumala Pragada is the founder and owner come CEO of Makers of Milkshake. మరి Makers of Milkshake ని షార్ట్ ఫామ్ లో చూస్తే మాత్రం ఇట్స్ మామ్. ఒక సామెత ఉన్నది మన తెలుగులో, అది అడగందైనా అమ్మ కూడా అన్నం పెట్టదు అని. మరి ఇక్కడ మన అమ్మనే రెడీగా ఉంది. స్విగ్గీలో కూడా మనకి రెడీ ఉంటుంది, జొమాటోలో, ఇలా వివిధ రకాల ఫుడ్ డెలివరీ కంపెనీస్లో అన్నిట్లో కూడా మనకి మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ మామ్ రెడీగా ఉంది. మరి ఇంతకీ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, మరి ఇంత టేస్ట్ రావడానికి ఎంత రీసెర్చ్ చేశారు? సో ఒక్కసారి మనము బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మామ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అనేది తెలుసుకుందాము రాహుల్తో మాట్లాడి. First of all, congratulations, Mr. Thank you, Diksha garu. Pragada, because it's 11 time మస్తు మంచిది. Okay. అది అన్ని నెంబర్ వన్స్. లెట్స్ రాక్. అన్ని ఆల్ వన్స్ యు ఎప్పుడు ఫస్ట్ ఉండాలి అన్నది మాత్రం. అండ్ ఇంకొకటి కంగ్రాచులేషన్స్ అన్నది, ఇంత యంగ్ ఏజ్లోనే ఇంత సక్సెస్ఫుల్ అనేది ఇట్స్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో ఇట్స్ లైక్ ఫింగర్ టిప్స్లో మాత్రమే ఉన్నారు. కానీ యాక్చువల్లీ వాట్ ఈజ్ యువర్ సక్సెస్ అనే క్వశ్చన్ నేను ఇప్పుడు అడుగుతాను బట్ అడగను. సో ప్రస్తుతం ఇప్పుడున్న ఈ హైదరాబాద్లో మీరు స్టార్ట్అప్ చేసింది 2013 అన్నారు. సో 2013 to 24 అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 11 years. సో 11 years ఆఫ్ యువర్ బిజినెస్ జర్నీలో వాట్ ఆర్ ద అప్స్ అండ్ డౌన్స్? సో జనరల్గా బిజినెస్ అంటే అబ్స్టికల్స్ ఉంటాయండి. నాట్ ఓన్లీ బిజినెస్, లైఫ్లోనే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటిని ఓవర్కమ్ అవుతూ ముందుకు రావడమే జీవితం. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో ఎస్, నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. సో ఇంకెక్కువ నాకు అసలు బిజినెస్ ఎలా చేయాలో కూడా తెలీదు. సో బిజినెస్ అనేది అలా అని చెప్పేసి పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. సో లైఫే అన్ని టీచ్ చేస్తుంది అంటారు కదా. సో నేను ఫస్ట్ ఒకలాగా అనుకున్నాను, బట్ నాకు ప్లేస్ హైదరాబాద్ రాగానే, నేను లండన్లో చదువుకున్నాను, బ్యాక్ రాగానే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఏముంది, ప్లేస్ ఇమీడియట్గా దొరికిపోతుంది, ఎక్కడ అంటే అక్కడ ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు అనేసి అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత తెలిసింది ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ అని చెప్పేసి. సో ఫస్ట్ అసలు ప్లేస్ కూడా ఎవరు ఇవ్వలేదు మాకు. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం ఫర్ అస్. సో హైదరాబాద్లో వెతికి 6 months వెతికి ఎవరు ప్లేస్ ఇవ్వకపోతే బెంగళూరు హైవేలో 60 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్ అక్కడ ఒక చిన్న స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అగైన్ లైవ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అంటారు కదా. సో నేను అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది కస్టమర్స్ అక్కడికి వచ్చి వాళ్ళు టేస్ట్ చేసి దే లైక్ ద ప్రోడక్ట్ అండ్ మా ఫస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ వాజ్ ద ఫ్రాంచైజీ స్టోర్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో దట్ వాస్ అ మేజర్ హెడేక్ ఇన్ ద స్టార్టింగ్ డేస్. తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి, వాటన్నిటిని ఓవర్కమ్ అవుతూ వచ్చినాము. లైఫ్ ఇస్ లైక్ ఎ గేమ్. వీ హ్యావ్ టు, నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండ్రు, నా మెంటర్ చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు అంటే లైఫ్ ఇస్ లైక్ ఎ గేమ్ రా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాతోనే ఎందుకు అని అనుకోకూడదు, ప్లే ఇట్ యాజ్ అ గేమ్, వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి ఆలోచించాలి. సో యూ హ్యావ్ టు అలా ఆలోచిస్తే నీకు ఇంకా ఈజీగా యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద అబ్స్టికల్స్ ఇస్ వాట్ హీ టోల్డ్. సో అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి ప్రాబ్లమ్స్ లాగా కాకుండా మెల్లిగా ఉన్న నెట్వర్క్లో ఎలా సాల్వ్ చేసుకోవచ్చు దాన్ని ఆ విధంగా ఆలోచించుకుంటూ సాల్వ్ చేస్తూ వచ్చాము. మధ్యలో కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, వాటన్నిటి కూడా ఓవర్కమ్ అవుతూ we are here so far and we are successful now. Yes, so 2013లో మీరు ఒక 50 members ఎంప్లాయీస్ తీసుకొని స్టార్ట్ చేశారు కదా. సో ప్రెసెంట్ ఇప్పుడు 2024లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి?
మాకు అరౌండ్ 85+ బ్రాంచెస్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ మోర్ ఓవర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి అరౌండ్ 400 పీపుల్ ఉన్నారు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి అరౌండ్ 300 పీపుల్ ఉన్నారు. సో ఆల్ టుగెదర్ ఒక 700 పీపుల్ మా కంపెనీతో వర్క్ చేస్తున్నారు. ఎస్. సో మీరు ఒక ఎంప్లాయీని తీసుకుందాము అనుకున్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చూస్తారా, లేకపోతే మీరు ట్రైన్ చేస్తారా, ఎట్లా? నేను బేసిక్గా ఎక్స్పీరియన్స్డ్ అని ఏమి చూడనండి. బేసిక్గా వాళ్ళతో మాట్లాడతాను. సో ఇఫ్ దే ఆర్ కేపబుల్ ఇన్, వాళ్ళు చేయగలుగుతారు అనుకుంటే, అండ్ మోర్ ఓవర్ అందరూ ఎక్స్పీరియన్స్డే అంటే మరి ఫ్రెషర్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్డ్ అవుతారు. సో దిస్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్ అండి. సో నాకు వాళ్ళలో దే హ్యావ్ దట్ జీల్ ఆఫ్ వర్కింగ్ అని చెప్పేసి అనిపిస్తే ఐల్ హైర్ దెమ్, ఐల్ ట్యూన్ దెమ్ అకార్డింగ్లీ, and I'll make sure that they'll work. And I have staff who are working with me since around 10 to 11 years. In company start చేసిన దగ్గర నుంచి వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు. So there are people who are working since 5 to 6 years also. So and they are experienced now, and they are far better than the experienced people who are there in market. So మనకి నచ్చిన విధంగా we can tune them is what I feel. అండ్ అలా అని చెప్పేసి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వస్తే నో అంటామా అంటే అలా కూడా కాదు, మేము ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని కూడా హైర్ చేస్తాం. ప్రెసెంట్ ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్ రైట్ నౌ 2024లో ఇట్స్ అ వెరీ టఫ్ బిజినెస్ నడుస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ద ఫుడ్ బిజినెస్, అదర్ బిజినెస్ ఆల్సో. సో ఫుడ్ బిజినెస్ విషయానికి వస్తే ఇట్స్ ఏ రిస్కీ అంటారు, అండ్ ఇంకోటి లక్ ఉండాలి. సో ఇప్పుడు మొన్న నేను ఏదో రీసెంట్ టాపిక్స్ ఒకరి దగ్గర వింటుంటే, సరే నేను ఇట్లా చికెన్ బిర్యానీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ చికెన్ బిర్యానీ పెడదాం అనుకుంటున్నాను, కానీ దానికి లక్ ఉండాలి అనేసి సరే డిస్కషన్ అయింది ఫర్ ఆఫ్ మై కజిన్స్ దగ్గర. సో మరి ఆ లక్ అనే విషయము మీరు ఈ 11 years ఎక్స్పీరియన్స్ లో అది అలా ఓకే దట్ వాస్ సేయింగ్ యాక్చువల్లీ, సో దాన్ని మీరు ట్రస్ట్ చేస్తారా? నేనేమంటాను అంటే చాలా మంది సక్సెస్ఫుల్ అయితే ఈజ్ లక్కీ అంటారు, ఫెయిల్యూర్ అయితే ఈజ్ అన్లక్కీ అంటారు. బట్ నేను చూసిన నా ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఎస్ 99% హార్డ్ వర్క్ ఉండాలి, ఒక 1% లక్ కూడా ఫేవర్ చేయాలి. బట్ 99% లక్ ఉండి 1% హార్డ్ వర్క్ చేస్తాం సక్సెస్ఫుల్ అవుతామంటే అట్లా ఉండదు అనమాట. సో టేకింగ్ రైట్ డెసిషన్స్ ఇన్ రైట్ టైం మ్యాటర్స్. సో ఐ ఫీల్ దట్ లక్ ఒక్కటే ఉంటే సరిపోదు, లక్ కొంచెం ఫేవర్ చేయాలి, బట్ హార్డ్ వర్క్ పెడితే ఆటోమేటిక్గా లక్ అనేది మనకి ఫేవరబుల్గా ఉంటుంది, ఇస్ వాట్ ఐ ఫీల్. ఎస్. సో రాహుల్, మీరు ఫుడ్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు, నాట్ అదర్ బిజినెస్? నాకు యాక్చువల్లీ నేను చైల్డ్హుడ్ డేస్లో ఉన్నప్పుడే నాకు బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. మా బాబాని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. కానీ నాకు ఏ బిజినెస్ చేయాలో తెలియకపోతుండే. నేను ఫుడ్ బిజినెసే చేయాలి అని అయితే ఫస్ట్ నుంచి అనుకోలేదు. నేను ఏదో ఒక బిజినెస్ చేయాలని నాకు అనుకున్నాను. నేను చాలా వాటి మీద ట్రై చేశాను, అంటే అలానే ఎగ్జిక్యూట్ చేయలేదు. బట్ ఏది చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పేసి అసెస్ చేసే టైంలో నేను లండన్లో MBA చేసేటప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని చూశాను అక్కడ. ఐ ఫెల్ట్ ఇది అక్కడ పెడితే ఇమీడియట్గా సక్సెస్ అవుతుంది కదా అని అనిపించింది ఇండియాలో పెడితే. సో అలా చూస్ చేసుకోవడం తప్ప నేను అనుకోని ఫస్ట్ నుంచి ఫుడ్ బిజినెస్ అట్లానే ఏమి అనుకోలేదు. సో God has made me to choose this path. Yes. So 2013లో మీరు స్టార్ట్ చేసినాను. సో 2013 అని ఒక్కసారి మనం రీక్యాప్ వేసుకుంటే, ఆ టైంలో ఐస్ క్రీమ్స్, అది కూడా సమ్మర్ వస్తేనే ఐస్ క్రీమ్స్ తినాలి అన్న ఒక మైండ్ సెట్తో ఉంటారు కస్టమర్స్ ఎవరైనా కానీ, మన జనరల్ కామన్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ. ఫంక్షన్స్ వస్తే ఐస్ క్రీమ్స్ పెడతారు. సో అట్లా ఐస్ క్రీమ్స్ అన్నదే ఉండే. తర్వాత మెల్లిమెల్లిగా మిల్క్ షేక్స్ అన్నది పాస్ట్ ఒక 5 years నుంచి అనేది గ్రాఫ్ పెరిగింది. సో మీరు 2013లో ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా మీరు స్టెప్ తీసుకున్నారు, మిల్క్ షేక్స్ని పెట్టాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అన్నది జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? సో బేసిక్గా మనకి ఫస్ట్ మనం చేసే పని మనకు నచ్చితే, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇస్ వాట్ ఐ ఫీల్ అండి. సో నేను ఎప్పుడైతే మీకు ఇందాక చెప్పినట్టు లండన్లో నేను టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిప్లో నాకు అనిపించింది సూపర్ ఉంది ప్రోడక్ట్. ఇలాంటి ప్రోడక్ట్ ఇలాంటి కోల్డ్ క్లైమేట్స్ ఉన్న కంట్రీలో ఇంత బాగా నడుస్తున్నప్పుడు మన ఇండియాలో హాట్ క్లైమేట్ ఉంటుంది, డెఫినెట్గా ఇలాంటి ప్రోడక్ట్ ఇష్టపడతారేమో అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు నచ్చింది, నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రోడక్ట్. సో వై షుడెంట్ వీ గివ్ ఎ ట్రై అనుకున్నాను, వచ్చాను, స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిల్క్ షేక్స్ ఎవరు తాగర్రా బాబు, ఐస్ క్రీమ్స్ మనకి ఇండియన్ కల్చర్లో ఐస్ క్రీమ్ స్పూన్ పెట్టి తినడమే ఇష్టము అనేసి అంటుండే. సో చాలామందికి లేదు, వర్కౌట్ కాదు అన్నారు. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత సూపర్ ఉంది అన్నారు. సో వన్స్ ఒకసారి టేస్ట్ చేద్దాం, సో పబ్లిక్కి కూడా నచ్చుతుంది అనుకున్నాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ హూ ఎవర్ హ్యాడ్ టేస్టెడ్, మాకు వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ గుడ్ థింగ్ ఈజ్, మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు ఆ బూమ్ వస్తుంది అన్నారు కదా. సో ఏదైనా మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ వచ్చేసి ఎవరు లేనప్పుడు మన మార్కెట్లోకి వస్తే ఈజీ పెనిట్రేషన్, ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు ఈ ప్రోడక్ట్ అసలు మార్కెట్లోకి తీసుకురావచ్చు అని చెప్పి తీసుకొచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ లేకుంటే ఫెయిల్ అవుతాము. బట్ లక్కీలీ మా ప్రోడక్ట్కి మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, అందుకే ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం.
ఎస్ సో 2013 నుంచి 24 వరకే హౌ వాజ్ యువర్ గ్రాఫ్? 2013లో ఇనిషియల్గా కొంచెం స్లో ఉండే. సో ఫస్ట్ 6 months తర్వాత వి ఓపెన్ అవర్ సెకండ్ స్టోర్. తర్వాత మెల్లిగా ఎవ్రీ 6 months ఒక స్టోర్ ఓపెన్ చేస్తూ వచ్చినాము. అట్లా 10 stores ఓపెన్ చేసినాం ఫర్ అరౌండ్ 2.5-3 yearsలో ఒక 10 stores ఓపెన్ చేసినాము. తర్వాత నెక్స్ట్ 4th and 5th yearలో వి ఓపెన్ మోర్ దెన్ 50 stores. సో అట్లా గ్రాఫ్ అనేది మెల్లిగా మంచిగా పెరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మధ్యలో ఫస్ట్ 5 years తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇందాక అన్నారు కదా అబ్స్టకల్స్ అని. సో అది అన్ఎక్స్పెక్టెడ్ అబ్స్టకల్. మనం లైఫ్ అంతా ఒకలాగా ప్లాన్ చేసుకుంటాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని మన సైడ్ రావచ్చు, ఎదుర్కొంటాము. అలాంటిది కోవిడ్ ఉంటుంది. కోవిడ్ వచ్చింది అందరికి, నాకనే కదా, మా కంపెనీ అనే కదా, ఎవ్రీ కంపెనీ సఫర్డ్ డ్యూరింగ్ కోవిడ్ అండి. సో ఎస్పెషలీ ఫుడ్ ఇండస్ట్రీ. సో దట్ వాజ్ అ బిగ్ హర్డిల్. తర్వాత మాకు దాని నుంచి బయటికి రావడానికి, ఎందుకంటే కోవిడ్ ఎవ్రీ సమ్మర్లోనే వచ్చింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, 3 summers వచ్చినాయి. సో మళ్ళీ మాకు 2023 సమ్మర్, ఆ ఒక్క సమ్మర్లో రాలేదు వేవ్. సో అప్పుడు వీ హ్యావ్ డన్ అ గుడ్ బిజినెస్. సో మెల్లిగా ఒక 70% ఆఫ్ ప్రీ కోవిడ్ బిజినెస్ చేసినాము. అండ్ నౌ దిస్ సమ్మర్ ఇస్ అమేజింగ్. వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ బిజినెస్ అండ్ ప్రీ కోవిడ్ని క్రాస్ చేసేసి వీఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ నెంబర్ నౌ. ఎస్ సో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అనేది మనకి స్విగ్గీ, జొమాటో ఇట్లా డెలివరీస్ అన్నిట్లో ఉన్నాయి. కానీ ఫ్యూ పీపుల్ థింక్ దట్ మనం ఆ లొకేషన్కి వెళ్ళి తింటేనే అనేసి ఒక ఫోబియా ఉంటుంది. అరే కాదు, నేను ఇప్పుడు మిల్క్ షేక్ తాగాలి అంటే కంపల్సరీ ఇక్కడ బంజారా హిల్స్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ వెళ్తేనే, ఎందుకంటే నాకు ఆంబియన్స్, మళ్ళీ కొందరికి ఫోబియా ఉంటుంది, ఆ చైర్లోనే కూర్చోవాలి, ఆ చైర్ ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేసి మరి అలా కూర్చుని కస్టమర్స్ ఉంటారు. సో అలాంటి బ్రాంచెస్ మీకు ద బెస్ట్ ఎక్కువగా వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి? అలా ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అని ఉండదండి. బేసిక్గా అన్ని బ్రాంచెస్లో కొంతమంది డిఫరెంట్ సెట్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి ఏరియాకి, వాళ్ళ ఇంటికి దగ్గరను, లేదు అంటే వాళ్ళకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ లొకేషన్ దగ్గరను అని చెప్పేసి. సో కొంతమంది కస్టమర్స్ మీరు అన్నట్టు అదే స్టోర్కి వెళ్తారు. సెంటిమెంటల్ ప్లేస్, సెంటిమెంటల్ చైర్ అండ్ సెంటిమెంటల్ ఐటమ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఎవరు ఎందుకు, నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐ యూస్ టు గో రెగ్యులర్లీ టు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అట్ దుర్గం చెరువు బ్రాంచ్. సో నేను అటు మారేడుపల్లిలో ఉన్న దుర్గం చెరువు బ్రాంచ్ వచ్చేది, గచ్చిబౌలిలో ఉన్న దుర్గం చెరువు బ్రాంచ్ కి వచ్చేది. సో అక్కడికి వెళ్ళగానే ఆ బ్యాక్గ్రౌండ్ గ్రాస్ ఉంటుంది, అక్కడ కూర్చొని ఒక మోడ్యులేషన్ లో సాంగ్స్ వింటూ, అండ్ మీ దగ్గర ప్లే చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ అంబియన్స్ అన్నది అట్రాక్ట్ చేస్తుంది. సో సైకలాజికల్ గా కూడా వి సర్చ్ ఫర్ ద హ్యాపీనెస్. సో ఇక్కడ మీరు రాసినట్టే దిస్ ఈస్ ద ఎమ్మియెస్ట్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ లవ్. సో అట్లా ఓన్లీ మిల్క్ షేక్ లోనే కాకుండా మీ అంబియన్స్ లో కూడా ఉంది. సో వాట్స్ ద సీక్రెట్? సో సీక్రెట్ అంటే ఏంటంటే, నాకు చాలా మంది చెప్పారండి ఇట్లా, ఇది మాకు సెంటిమెంట్ అండి. డ్యూరింగ్ ఎగ్జామ్స్ మన మిల్క్ షేక్ దాగి మంచి రిఫ్రెష్డ్గా ఎగ్జామ్ రాస్తే కంపల్సరీ దే విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ అని చెప్పేసి, కొంతమంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్లియర్ చేసినాము మేము దాగి అని చెప్పేసి చాలా మంది చాలా డిఫరెంట్గా చెప్తుంటారు. కొంతమంది అయితే ఒక డాక్టర్ రెగ్యులర్గా సర్జరీ చేసే ముందు మన మిల్క్ షేక్ దాగి వెళ్ళి సర్జరీ చేస్తాడంట. సో ఇలాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఎందుకు అంటే బ్రాండ్ నేమ్లోనే పాజిటివిటీ ఉందండి. మేము ఫస్ట్ నేను ఒక వేరే పేరు పెడదాం అనుకున్నాను. సో అప్పుడు మా బ్రదర్ ఉండి దాంట్లో బ్రేక్ అనే ఉంది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్ బికాస్ సమ్ అదర్ బ్రాండ్ ఈస్ యూజింగ్ ఇట్. సో పేర్లోనే బ్రేక్ ఉంది, ఇట్స్ నెగిటివిటీ రా అన్నాడు. సో వాట్ ఈస్ అ పాజిటివిటీ దెన్? సో బ్రాండ్ యొక్క పాజిటివిటీ పేరుతో పెట్టాలి అనుకున్నాను. సో అప్పుడు వాట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్? వరల్డ్లో ఎవరు కూడా బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ మదర్స్ లవ్, mom's love. So we named it as MOM. So మా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ని షార్ట్ ఫామ్ లో MOM అని పిలవచ్చు. దాంట్లోనే అంత పెద్ద పాజిటివిటీ ఉంది. మీరు చెప్పిన దాంట్లో ఇందాక మీరు ఇట్లా వచ్చే ముందు నేను ఒకటి చెప్పాను అందరికి, అడగంతైనా అమ్మ కూడా అన్నం పెట్టదు, కానీ మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తే మాత్రం నుంచి వచ్చేస్తుంది అనేసి. అది మా బ్రాండ్ కి అయితే పాజిటివిటీ ఉందండి సిన్స్ డే 1. సో అమ్మ ప్రేమ అంటారు కదా, సో అందరి అమ్మల ప్రేమ అండ్ మోర్ ఓవర్ ఆ బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి. సో లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ ద బ్రాండ్. అండ్ మోర్ ఓవర్ మేము చూస్ చేసుకున్న కలర్స్ కూడా వైట్ అండ్ బ్లూ కలర్స్ లో ఉంటాయి మా స్టోర్స్ అన్ని. సో సూదింగ్ కలర్స్, దట్ గివ్స్ అ పాజిటివ్ వైబ్ అనమాట. So yes, and that is what I'm hearing from a lot of customers. That makes me more happy when we listen to these type of stories. Yes, so ఇప్పుడు మిస్టర్ రాహుల్ చెప్పిన దాంట్లో ఏంటంటే ఆయన ఇట్లా బిజినెస్ ని ఒక మోడ్యులేషన్ లే కాకుండా కాస్త స్మార్ట్ గా సైకలాజికల్ కూడా, సైకాలజీ కూడా చేసిన లేదండి, బిజినెస్ సైకాలజీ. సో అంటే మనం చేసే పనిలో సంకల్పం దృఢంగా ఉంటే అన్ని మనకి వస్తాయి అంటారు కదా. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి మరి. సో మైట్ బి సైకలాజికల్గా కూడా ఎస్ చాలా మందికి ప్రాపర్ పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎస్, సో విల్ కమ్ అగైన్ టు ద బిజినెస్. మిస్టర్ రాహుల్, ఇప్పుడు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ని మేము ఫ్రాంచైజ్ తీసుకోవాలి అని అనుకునేవారు చాలా మంది ఉంటారు కదా. సో వారికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారా? జస్ట్
సో మేకజో మిల్క్ షేక్స్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి మేము ఫస్ట్ నేను కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొని నాకు ఆ బిజినెస్ ఐడియాస్ విని అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. సో అది కాదు అని చెప్పి తర్వాత MBA చేసి నేను ఆ పర్స్పెక్టివ్లోనే నాలాగా చాలామంది ఆలోచిస్తారు, వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ బడ్జెట్లో ఒక బ్రాండ్ పెట్టుకునేలాగా డిజైన్ చేయాలి బిజినెస్ మోడల్ అనుకొని డిజైన్ చేసిన ప్రోడక్టే మా మేకజో మిల్క్ షేక్స్ డిజైన్ చేసిన బ్రాండ్. సో డెఫినెట్గా మేము పెట్టినప్పుడు సో ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఆలోచించి సో ఎప్పుడైనా బిజినెస్ అంటేనే రిస్క్ అండి. సో పెద్ద ఇంపాక్ట్ ఉండకుండా, సో వాళ్ళకి పెద్ద ఏమన్నా అటు ఇటు లాస్ జరిగినా కూడా హెవీ లాస్ ఉండకుండా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసినాము. బై గాడ్స్ గ్రేస్ మోస్ట్ ప్రాబ్లీ ఆల్ ది స్టోర్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్. సో డెఫినెట్గా దిస్ ఇస్ అ సక్సెస్ఫుల్ మోడల్. అండ్ మేము ఎక్కడ కూడా ప్రమోషన్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ ఏది చేయకుండా ఓన్లీ మా సోషల్ మీడియా పేజెస్లో వేరే థర్డ్ పార్టీ ఏజెన్సీస్తో టైప్ పెట్టుకోకుండా సెల్ఫ్ గ్రోన్ బ్రాండ్. సో ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు దే ఆర్ హ్యాపీ, వాళ్ళు ఇంకో వేరే వాళ్ళకి సజెస్ట్ చేసి అట్లా సెల్ఫ్గా గ్రో అయిన బ్రాండ్ మా మేకజో మిల్క్ షేక్స్. సో డెఫినెట్గా దిస్ ఇస్ ట్రస్ట్ వర్తీ బ్రాండ్. అండ్ నేను నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ప్లీజ్ ఈజ్ ఇట్ గుడ్ బ్రాండ్ టు టేక్ అన్నప్పుడు వాట్ ఐల్ సే ఇస్ నా బ్రాండ్ నేను నెగిటివ్గా అయితే చెప్పను. నేననే కాదు ఎవరు కూడా వాళ్ళ బ్రాండ్ గురించి నెగిటివ్గా చెప్పారు. సో మీకు నిజంగా బ్రాండ్ మీద ఏమన్నా సర్వే చేయాలి అనుకుంటే తీసుకోవద్దా అనుకుంటే గో టాక్ టు ద ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజ్ ఓనర్స్. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళనే అడగండి. మీకు వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే దెన్ ఓన్లీ టేక్ అని చెప్తాను. సో నేను ఎంత కాన్ఫిడెంట్ అంటే నా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ వాళ్ళు వెళ్ళి అడిగితే అట్లీస్ట్ 5 మెంబర్స్లో 4 మెంబర్స్ పాజిటివ్గా చెప్తారు అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ ద కాన్ఫిడెన్స్ ఇస్. సో ఎందుకు అంటే ద వే వీ సపోర్ట్ ద ఫ్రాంచైజ్ ఓనర్స్ ఇస్ రియలీ గుడ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అండ్ దిస్ ఇస్ అ గుడ్ బ్రాండ్, యూ కెన్ టేక్ ఇట్. ఎస్ రాహుల్, ఓన్లీ మిల్క్ షేక్సే కాకుండా మీరు ఇంకా న్యూ టేస్ట్ ముందు తీసుకొస్తున్నారా మెన్యూలో? సో బేసిక్గా ఎస్ అండి, మేము బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్క్లూజివ్ మిల్క్ షేక్ బ్రాండ్ అని చెప్పి చేసినాము, ప్రమోట్ చేసుకున్నాము. తర్వాత సొసైటీ చేంజ్ అవుతున్న కొద్దీ మార్కెట్ నీడ్స్ ప్రకారంగా మనం కూడా చేంజ్ అవ్వాలి అంటారు కదా. సో అట్లా ఇప్పుడు మేము రీసెంట్గా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చినాము, ఐస్ క్రీమ్ జార్స్ ఇంకా ఐస్ పాప్స్ అండి. సో ఇవి వచ్చేసి ఐస్ పాప్స్. సో జనరల్గా మనం చిన్న ఉన్నప్పుడు పెప్సీస్ లాగా తింటుంటాం కదా. సో అవేంటి అంటే జనరల్గా మన ఒక వాటర్ ప్లస్ కలర్డ్ సిరప్ ఆర్ ఫ్లేవర్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు. సో నేను మా బాబుని తీసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి అవి టేస్ట్ చేసినప్పుడు అరే అంత బాగాలేదు కదా, చిన్నపిల్లలకి వీ హ్యావ్ టు గివ్ ఎ గుడ్ ప్రోడక్ట్ కదా అనుకున్నాము. అప్పుడు మాకు మైండ్లోకి వచ్చింది ఏంటి అంటే కోకోనట్ వాటర్ అండ్ రియల్ ఫ్రూట్తోని ఈ ప్రోడక్ట్ చేసినాం. సో దీంట్లో ఓన్లీ కోకోనట్ వాటర్ అండ్ రియల్ ఫ్రూట్. ఇప్పుడు లెట్స్ సే మేము దీన్ని 4 ఫ్లేవర్స్తో లాంచ్ చేసినాము, సీతాఫల్, చీకు అండ్ కాలా జామున్ అండ్ మ్యాంగో. సో ఈ 4 ఫ్లేవర్స్లో లాంచ్ చేసినాము. ఈ 4 రియల్ ఫ్రూట్స్ ప్లస్ కోకోనట్ వాటరే ఉంటుంది దీంట్లో, నాట్ ఈవెన్ యాడెడ్ వాటర్. సో ఇప్పుడు మనం పిల్లలు జనరల్గా ఐస్ క్రీమ్స్ తింటారు, మనం కోకోనట్ వాటర్ తాగరా అన్నా కూడా తాగరు, కొంతమంది అయితే ఫ్రూట్ తినమన్నా కూడా తినరు. సో అదే ఆ రెండింటిని ఇట్లా ఐస్ క్రీమ్ లాగా చేసేస్తే డెఫినెట్లీ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో అండ్ ఒకటి తినగానే మనకి ఐస్ క్రీమ్ ఒకటి తింటే అమ్మ వీళ్ళకి వద్దురా బాబు ఒకటి తింటే ఎక్కువ అయిపోతుంది, వద్దు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ పేరెంట్స్ మైండ్లో ఉంటుంది. సో బట్ ఇలాంటి ప్రోడక్ట్ ఏంటి అంటే వాళ్ళు 2-3 తిన్నా కూడా ఎంత తింటే అంత హెల్తీ. సో వెరీ గుడ్ ప్రోడక్ట్. సో మేము ఇట్స్ వెరీ టఫ్ టు మేక్ ఇట్ బట్ వీ క్రాక్డ్ ఇట్ అండ్ నో ప్రిజర్వేటివ్స్. So just coconut water and real fruit. This is really a very good product and it's available in our stores. You can have it. So hope you had it now. So and next ఈ ప్రోడక్ట్స్ కూడా తీసుకొచ్చినాము. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ జార్స్. ఐస్ క్రీమ్ జార్స్ ఎందుకు అంటే జనరల్గా ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ జనరల్గా స్కూపింగ్ అవి ఇవి చేస్తే అంత అన్హైజీనిక్గా ఉంటున్నాయి కదా. వై నాట్ ఆన్ గుడ్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్ ఇన్ జార్స్ అనుకొని ఇవి కూడా లాంచ్ చేసినాము. దీస్ ఆర్ ద 2 different products which we launched. అండ్ మెన్యూలో చేంజ్ ప్రకారంగా అండ్ కస్టమర్ నీడ్స్ ప్రకారంగా ఇప్పుడు వాఫుల్స్ ఆర్ ట్రెండింగ్ ఇన్ మార్కెట్. సో మేము కొత్త బ్రాండ్ లండన్ వాఫుల్ అని చెప్పి లాంచ్ చేసినాము. దాన్ని కొన్ని మేకజో మిల్క్ షేక్ స్టోర్స్లో కూడా క్లబ్ చేసి పెడుతున్నాము, ఏది కొన్ని పెద్ద స్టోర్స్లో, లేదు కొన్ని చిన్న ప్లేసెస్ ఉన్నాయి అనుకుని లండన్ వాఫుల్ని కూడా సెపరేట్ బ్రాండ్ లాగా ఇస్తున్నాము ఫ్రాంచైజింగ్. సో దీస్ ఆర్ ద గుడ్ న్యూ ఇంప్రూవ్మెంట్స్ విచ్ వీ హ్యావ్ డన్. అండ్ వీఆర్ మెన్యూ కూడా ఎవ్రీ 6 months ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటామండి. కొత్త ప్రోడక్ట్స్, మార్కెట్ నీడ్స్ ఏమున్నాయి, మార్కెట్లో ట్రెండ్ ఏదైందో చూసుకొని అలాంటి ప్రోడక్ట్స్ మా మెన్యూలో యాడ్ చేసి పెడుతూ ఉంటాం. సో ఎప్పుడు కస్టమర్స్కి కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉండాలి అని చెప్పేసి, లేదు అంటే ఎప్పుడు బోరింగ్ ఇదేనా మెన్యూ ఇవే ప్రోడక్ట్సా అంటారు. ఈ 10 yearsలో చాలా ప్రోడక్ట్స్ చేంజ్ చేసినాము. అండ్ మోర్ ఓవర్ ఇంకో వచ్చే 5 to 6 years కూడా ప్రాపర్ స్ట్రాటజీతో ఏ ప్రోడక్ట్ ఎప్పుడు యాడ్ చేయాలని చెప్పేసి మంచి R&D చేసి ప్లాన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం.
ఎస్. సో ఇప్పుడు రాబోతున్న న్యూ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్, యంగ్ ఎంటర్ప్రీనర్స్కి మీరు ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? లైక్ మీరు ఫేస్ చేసిన థింగ్స్, అరే నేను ఈ స్టెప్ వేయకపోతే బాగుంది, లేకపోతే ఈ స్టెప్ వేసినా తప్పు నేను చూసుకున్నా ఇంకా నేను స్ట్రాంగ్ అయినా అన్న సిచ్యువేషన్స్ అనేవి చాలా ఉంటాయి కదా. సో ఆ కొన్ని సిచ్యువేషన్స్ అండ్ ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళందరికీ మీ నుంచి సజెషన్స్. సో బిజినెస్ చేసే వాళ్ళందరూ యంగ్స్టర్స్కి బేసిక్గా ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాతోనే ఎందుకు, నాకే ఎందుకు అంటారు. ఇందాక మీరు అడిగారు కదా అబ్స్టికల్స్ ఏమైనా వచ్చాయా అని. సో అలాంటి అబ్స్టికల్స్కి ప్రిపేర్డ్గా ఉండరు. సో లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ చాలా జరుగుతాయి. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, అన్నీ మనకు అనుకున్నట్టు హ్యాపీగానే ఉంటాయి అనుకోకండి. అనుకోని కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగవచ్చు. సో వాటన్నిటిని ఫేస్ చేస్తూ ప్రాపర్గా బిజినెస్ మోడల్ని ప్రాపర్గా ప్లాన్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ మోరోవర్ చాలామంది ఏం చేస్తారు అంటే అసలు ఎగ్జిక్యూషన్ స్టేజ్ దగ్గర కూడా తీసుకురారు. వాళ్ళకు ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది, అసలు పెట్టొచ్చా పెట్టకూడదా, అసలు పెట్టనా, ఒకరు వచ్చేసి పెట్టమంటారు, ఒకరు వచ్చేసి వద్దంటారు. అయ్యో నా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువనే కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, నా దగ్గర లేవు కాబట్టి లేదు అని చెప్పి చాలామంది వాళ్ళు ఎక్స్క్యూజెస్ ఇచ్చుకొని లైట్ తీసుకుంటారు. సో నా కేసుకి వచ్చేసరికి ఈవెన్ దో మా ఫ్యామిలీ గుడ్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా నేనేమనుకున్నాను అంటే మా పేరెంట్స్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ మీ ఫర్ మై బిజినెస్. బట్ నాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే అసలు నేనే ఎందుకు జాబ్ చేసి కొంచెం మనీ ఏమన్నా సేవ్ చేసుకొని ఆ మనీతో స్టార్ట్ చేస్తే జస్ట్ ఇన్ కేస్ బిజినెస్ అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం ఉండదు, ఐ కెన్ బి మోర్ కాన్ఫిడెంట్ కదా అనుకున్నా. సో నేను లండన్లో ఏదైతే చిన్న సేవింగ్స్ ఏవైతే చేసుకున్నానో ఆ మనీ తీసుకొచ్చి స్టార్టింగ్లో మా ఫ్రెండ్ అండ్ మా కజిన్ వాళ్ళ సపోర్ట్తో చిన్నగా ఒక స్టోర్ స్టార్ట్ చేసినాం. ఇట్ టుక్ ఆఫ్ వెరీ వెల్. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటాయి. సో ఎప్పుడు మనం ఎక్స్క్యూజెస్ కాదు. సో బీ స్ట్రాంగ్ ఇనఫ్, టేక్ లైఫ్ ఇన్ అ పాజిటివ్ వే. లేదు మనం చేయగలుగుతామనే కాన్ఫిడెంట్తో ఉండండి. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, వాట్ సో ఎవర్ ఇట్ ఈస్. సో మీ నెట్వర్క్, మీ చుట్టుపక్కలనే సొల్యూషన్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలో చూడండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకే ఎందుకు, నా వల్లనే ఎందుకంటే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. ఎస్, నువ్వు ధైర్యంగా ఉన్నా ఎదుర్కోవాల్సిందే, నువ్వు ఇబ్బంది పడ్డా ఎదుర్కోవాల్సిందే. అదేదో ధైర్యంగా ఎదుర్కొంటే ఇంకా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఇస్ వాట్ ఐ ఫీల్ అండి. బీ కాన్ఫిడెంట్, ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వాట్ ద సేయింగ్ ఇస్, రైట్? ఎస్, వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ నేను ఒక చిన్న ప్రోడక్ట్ మిల్క్ షేక్స్ని ఇంత పెద్ద బ్రాండ్గా గ్రో చేసినప్పుడు మీకున్న ఐడియాస్ని ఇంకెంత పెద్దగా గ్రో చేయొచ్చు ఆలోచించండి. సో ఎగ్జిక్యూట్ యువర్ ఐడియాస్, బీ పాజిటివ్ అండ్ ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ. ఎస్. సో మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు కానీ ఒక స్మైల్తోనే నష్టపోయినా అని కూడా మీరు స్మైల్తోనే చెప్పారు. అంటే ఆ స్మైల్ ఎంత కష్టం వచ్చినా కానీ ఒక చిన్న స్మైల్తోనే యూఆర్ ఫేడింగ్ అప్ ఆల్ ద నెగిటివ్ మైండ్ సెట్ మీ దగ్గరకు వచ్చినా కానీ దాన్ని తీసేసుకుంటూ మీరు ఎదురు దెబ్బల్ని తాకినా కానీ చెల్ హాట్ అనుకుంటూ మీరు ముందుకెళ్ళి ఈ స్టేజ్ వరకు వచ్చి ఇంకా టాప్లో కూడా వెళ్ళిపోతారు, అది అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఇన్ని సజెషన్స్ ఇచ్చారు, డెఫినెట్లీ దే విల్ టేక్ యువర్ ఇన్పుట్స్ అండ్ వాళ్ళు కూడా మీ స్టేజ్కి వస్తారు అన్న కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ and all the very best for more branches and more flavors. So we can do everything and anything ani 100% confidence toti the young and dynamic entrepreneur Mr. Rahul, yes, founder and owner of mom, yes, makers of milkshake. So inta success avvadaniki karam oka milkshake nunchi ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఎంత కష్టం వచ్చినా కానీ నేను చేయగలుగుతాను అన్న స్టాండ్ తీసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో 11 years ఆఫ్ తన జర్నీని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రము ఒక్కటైతే ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటంటే మనకి తప్పకుండా ఎదురు దెబ్బలు తాకుతాయి, నష్టపోతేనే గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ మిస్టర్ రాహుల్ మాటల ద్వారా అర్థమైంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, దట్ ఈస్ టు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. This is Diksha Seth signing off. Stay tuned to NTV.